ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేసే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసి ఉండగా, దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యము కొరకై దేవుని పాదములు చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించి దేవుని సన్నిధానంలో కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలను మీ అందరినీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులరా, ఆమేన్ అనగా అలాగున కలుగునుగాక, జరుగునుగాక అని. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము, దేవుని నమ్మిన మన మీద నిలుచున్నది ఏది? నిలుచున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వార్లారా, లేఖన భాగంలోనికి మనం వెళ్తూ ఉన్నప్పుడు ఏవేవి ఆయన నమ్ముకున్నందుకు నిలిచి ఉంటాయో, నిలకడగా ఉంటాయో లేఖనాల్లో నుంచి కొన్నింటిని మనం చూద్దాం. రండి మూలవాక్యంలోనికి వెళ్దాం. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము, అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా ఆ మాట ప్రియులరు, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిలిచియుండు నిమిత్తము అనే కాడ 1 అనే సంఖ్య ఉంది. కిందనేమని రాయబడి ఉంది? కప్పు నిమిత్తము అని. చాలు. ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్మిన వారి మీద మొదటిగా మూల వాక్యములో ఆయన అంటున్నాడు, క్రీస్తు యొక్క శక్తి నా మీద నిలిచి ఉన్నది. పౌలు దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నీ సేవ చేస్తున్నాను కదా, నాకు ఒక చిన్న బలహీనత ఉంది, దాన్ని తీసేయి అని. చాలామంది ఏమనుకుంటారు అంటే, దేవుని నమ్మితే లేదా దేవుని సేవ చేస్తే ఏ జబ్బు ఉండదు, ఏ బాధ ఉండదు అని అనుకుంటారు. వాస్తవానికి పౌలుకు చాలా దినాల నుంచి ఒక బలహీనత ఉందట. చరిత్రకారులు అయితే అంటారు, ఆయనకు కంట్లో నుంచి ఎప్పుడు నీళ్లు కారేది, కళ్ళు కొంచెం బలహీనమైనవి, ఆయన కూడా బలహీనమైన వాడు అని. దేవుని అలాగ అడిగాడట, తండ్రి నన్ను ఈ బలహీనత నుంచి విడిపించు అని. అంటే 9వ వచనంలో అన్నాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, నువ్వు ఉన్న కాటికి చాలు, నీ మీద నా శక్తి నిలిచి ఉన్నది. నువ్వు బలహీనుడవు అని చాలామంది అనుకుంటున్నా, నీ మీద నా శక్తి నిలిచి ఉంది అన్నాడు. నిజమే ప్రియులారా, చాలాసార్లు మనం బలహీనులమైపోయినప్పుడు, శక్తిహీనులమైపోయినప్పుడు దేవుని శక్తి మనలను నిలబెట్టేది. ఆయన నిలబెట్టేవాడు, పడగొట్టేవాడు కాదు. అందుకే దేవుని నమ్ముకున్న మన మీద ఏమేమి నిలబడతాయి అనంటే ఆయన శక్తి మనలను నిలబెడుతుంది. ఇక ఇదే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 13వ వచనంలో నిలిచుండేటి 3 చెప్పాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది. ఇంకా మనకు ప్రేమ శ్రేష్టమైనది, అది మనం ఎరిగిన వారమే. కానీ దేవుడు చెప్తున్నాడు, నిలబడేవి చెప్తున్నాడు, పడిపోయేవి కాదు ఇవి, నిలబడేవి. ఏవేవట? విశ్వాసము, ఏ పరిస్థితుల్లో అయినా నిలిచే ఉంటుంది. నిరీక్షణ, అది నిలబడే ఉంటుంది, పడిపోదు. ప్రేమ ఎల్లప్పుడూ నిలిచి ఉండేదిగా ఉంది అని. ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్ముకున్న తర్వాత మన మీద
దేవుని వైపు నుంచి ఏవేవి నిలిచి ఉంటాయి, ఏవేవి నిలిచి ఉంటాయి అని వేద గ్రంథం సెలవిస్తుంది. అంటే చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మనం సమయానుకూలంగా ధ్యానం చేద్దాం. దేవుని నమ్ముకున్నాక మన మీద నిలిచి ఉండేటివి కొన్నిటిని మనం చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 6వ వచనములో నిలిచి ఉండేది అక్కడ ఒక మాట చెప్తున్నాడు, మనం చూద్దాం ప్రియులారా. సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. చాలు. యేసు ప్రభుల వారి శిష్యులను ఆయా ప్రదేశాలకు సువార్త నిమిత్తమై పంపిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు చాలా వర్ణనాతీతం ప్రియులారు. యేసు ప్రభు అంటాడు, మీరు ఏ ఊరిలోనికన్నా వెళ్తే యోగ్యులు ఎవరో తెలుసుకోనండి. వాళ్ళు మిమ్మల్ని పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళండి, భోజనం చేయండి, మీరు పరిచర్య చేసే అంతకాలం వాళ్ళ ఇంట్లో ఉండండి. వారి ఇంటిలో నుంచి వచ్చేటప్పుడు మీకు సమాధానము అని చెప్పండి. సమాధాన పాత్రుడు ఆ ఇంటిలో ఉంటే ఆ ఇంటిలో సమాధానము నిలుస్తుంది అని చెప్పాడు. మొదటిది ప్రభునందు ప్రియులారా, చెబుతున్న దేవుడు చెప్తున్న మాట, దేవుని నమ్మిన మన మీద ఆయన సమాధానము నిలిచి ఉంటుంది. అది ఆగిపో చూడండి. బైబిల్ గ్రంథంలో మీరు సంఖ్యాకాండం చదవద్దులండి, ఇప్పుడు నేను ఊరికి వివరిస్తాను. 23వ అధ్యాయానికి వెళ్ళిపోతున్నప్పుడు బాలాకు అనబడే ఒక రాజు, బిలాము అనబడే ఒక సేవకుడు కనిపిస్తారు. ఈ బాలాకు అనబడే రాజు బిలాము దగ్గరికి కొంతమంది మనుషులను పంపిస్తాడు. అయ్యా, ఒక జనాంగం వచ్చింది, వారితో యుద్ధం చేయడానికి మాకు శక్తి సరిపోదు, వారు చాలామంది ఉన్నారు, కానీ ఒక నానుడు ఉంది లోకంలో, నువ్వు ఎవరినైనా దీవిస్తే వారు దీవించబడతారు, నువ్వెవరినైనా శపిస్తే వాళ్ళు శపించబడతారు అని ఉంది. కాబట్టి నీకు ఏం కట్నం కావాలో, ఏ కానుకలు కావాలో కోరుకో, నీ వచ్చి వాళ్ళను శపిస్తే నీకు కావలసిందంతా నేను ఇస్తాను అని బాలాకు పంపించాడు. ఇప్పుడు బిలాము, సరేయా మీరు వచ్చారు, నేను దేవుణ్ణి అడుగుతాను ఉండండి అని లోపలికి ప్రార్థనకి వెళ్తే దేవుడు అన్నాడు, వారు ఆశీర్వదించబడిన జనాంగం, వాళ్ళను నువ్వు శపించకూడదు, నువ్వు ఇక్కడే ఉండు అని అన్నాడు. బయటకు వచ్చి బిలాం అంటున్నాడు, అయ్యా నేను రాను, దేవుడు వెళ్ళొద్దన్నాడు, వారు దీవించబడిన జనాంగమని దేవుడు చెప్పాడు, నేను రాను అన్నాడు. ఈ మాట వెళ్ళి రాజైన బాలాకు చెప్పగానే బాలాకు ముందు పంపించిన వారికన్నా ఇంకా గనులను పంపించాడు. పంపించి వాళ్ళతో అంటాడు, నేను నీకేమైనా తక్కువ చేస్తానా, మా రాజుగారు ఏమైనా తక్కువ చేస్తారు, కావలసిన బహుమానాలన్నీ ఇస్తాడు, మీరు రండి వచ్చి శపిద్దురండి అంటారు. రాను, మళ్ళా అదే చెప్తాడు. మరలా ఇంకా గనులను పంపిస్తే మరలా దేవుని దగ్గరికి వెళ్తాడు. దేవుడు అన్నాడు, నేను ఒక్కసారే మాట్లాడతాను, సారికి మాట్లాడను, అయినా సరే నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు, కానీ నా జనాంగాన్ని ఏం చేయాలి, నువ్వు దీవించాలి, శపించకూడదు అన్నాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని ఇంత నొక్కి చెప్తున్నానంటే ప్రియులారా, ఒకసారి దేవుడు ఒకరికి సమాధానం కలుగు చేసిన తర్వాత వారై పోగొట్టుకుంటే తప్ప ఆ సమాధానమును వారి నుంచి దేవుడు దూరం చేయడు. అది దేవుని గొప్పతనం ప్రియులారా. దేవుడు ఇశ్రాయేలును దీవించాడు, వారై పోగొట్టుకుంటే తప్ప ఎంతమంది సేవకులు వచ్చినా, ఎంతమంది వచ్చినా ఆ దీవెనలో నుంచి దూరం చేయలేదు. అందుకే బాలాకు ఆ దిక్కుకు పిలుచుకుపోతాడు, ఈ దిక్కుకు పిలుచుకుపోతాడు, తూర్పు దిక్కుకు ఒకసారి, పడమట దిక్కుకు ఒకసారి, ఉత్తరం వైపు ఒకసారి, దక్షిణం వైపు ఒకసారి, ఇలాగ దిక్కు దిక్కుకు పిలుచుకెళ్ళి బిలాము కోరిన బలులన్నీ అర్పించి ఇక శపించు అంటే దేవుడు నోటికి ముట్టి చెప్తున్నాడు, వారిని దీవించు అని దీవిస్తాడు. ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవిస్తున్నావు అంటే, నా నోట వెంట దీవెన వచనాలే వస్తున్నాయి, వీరు దేవుని చేత దీవించబడిన వారు అని అనగానే ఇప్పుడు బాలాకుంటాడు, ఇక నువ్వు దీవించతే ముందు వెళ్ళిపో అని అన్నాడు. బిలాము అతని బహుమానాలకు ఆశపడి ఒక తప్పుడు సలహా ఇచ్చిపోతాడండి, చెడ్డ సలహా ఇచ్చిపోతాడు.
ఆ సలహాను ఫాలో అయినటువంటి బాలాకు అలాగ మోయాబు స్త్రీలను పంపించి వారితో వ్యభిచారపు జరిగించి దేవుని దీవెనలు ఇశ్రాయేలీలే పోగొట్టుకునేటట్టుగా చేశాడు. నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు సమాధానపరుస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. అది మనము పోగొట్టుకుంటే తప్ప ఆయన నిలిపిన సమాధానము దూరము కానే కాదు. అదే అక్కడ రాయబడింది. మీరు ఆ స్థలములోనికి వెళ్తే, అందుకే హగ్గయి అనే ఒక భక్తుడు ఒక మాట అంటాడు చూడండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము ఒక చక్కటి మాట ప్రియులరా. ఎందుకంటే ఇక్కడ హగ్గయి అనే భక్తుని ద్వారా దేవుని మందిరంలో ఉండే బిడ్డలందరినీ దీవించే విధానాన్ని ఒకటి చెప్తాడు. 2వ అధ్యాయము 775వ పేజీలో, 776వ పేజీలో 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. 9వ వచనాన్ని చూద్దాం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించెదను. ఆయన మందిరములో సమాధానము నిలుపనను గ్రహించాడు. ఆ సమాధానాన్ని మనం పోగొట్టుకుంటే తప్ప ఆయన వచ్చిన ప్రతి ఒక్కరిని సమాధానపరిచే దేవుడు. అందుకే యేసుప్రభుల వారి దగ్గరికి ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఆయన ఒక ఇంట్లో భోజనానికి పిలిపించినప్పుడు వచ్చింది. కన్నీటితో పాదాలు కడుగుతుంది, కన్నీటితో పాదాలు కడుగుతుంది. అత్తరు తీసుకొని వచ్చి కుమ్మరించింది, తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. అక్కడున్న వాళ్ళందరూ ఈమె ఎలాంటిదో తెలియదా అని మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారు మాత్రం ఆమెతో ఒక మాట అన్నాడు. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి అని అంటూ లూకాసు వార్త 7వ అధ్యాయం 59, 58 అక్కడ ఉంటాయి, వచనాలు ఉంటాయి. యేసు ప్రభు అంటాడు, అమ్మా సమాధానము గలదానవై వెళ్ళు. ప్రభునందు ప్రియులారా, దేవుడు చెప్పే మాట చూడండి. ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి, అందం ఉంది, ఆస్తులు ఉన్నాయి, కానీ ఆమె దగ్గర ఏమి లేదు, సమాధానం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ రోజు నుంచి నీకు సమాధానాన్ని ఇస్తున్నాను, నా సమాధానము నిలిచి ఉంటుంది, సమాధానము గలదానవై వెళ్ళు అన్నాడు. దేవుని ప్రియమైన వారలారా, దేవుని నమ్ముకున్న తర్వాత మన మీద నిలిపిన ఆయన సమాధానం నిలిచి ఉంటుంది. మనమై నోరు చెడ్డ చేసుకునో పోగొట్టుకుంటే తప్ప మన మీద నిలిపిన ఆయన సమాధానము దూరము కాదు. రెండవది మన మీద ఏమి నిలుస్తుందో చూద్దాం. కీర్తనల గ్రంథానికి వెళ్దాం. 33వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము 33వ కీర్తన. ఏది నిలిచి ఉంటుంది, నిలిచి ఉండుట అనే విషయాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. 33వ కీర్తనల గ్రంథం 33వ కీర్తన 18 అలాగే 19 వచనాలలో 19 వచనాన్ని చూద్దాం. 19 వచనాన్ని దృష్టి, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి, ఆయన చూడండి అన్నమాట, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఏమి నిలుస్తుంది? దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద నిలుచును. అవును ప్రియులారా, కొన్నిసార్లు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా పెద్ద పెద్ద అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం మా మీద దృష్టి పెట్టండి సార్ అని అడుగుతాం, కొంచెం మమ్మల్ని చూడండి సార్ అని అంటాం. వాళ్ళు చూసినా చూడకపోయినా పెద్ద ఉపయోగం ఏముండదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆయన అంటున్నాడు, ఆయన దృష్టి మన మీద నిలిచి ఉంటుంది. అదే కదా భక్తుడైనటువంటి సొలొమోను గారు ప్రార్థన చేస్తున్నప్పుడు దినవృత్తాంతముల 2వ గ్రంథం చూడండి, ఆ మాట ఎంత బాగుందో. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము
15వ వచనం చూడండి ఈ ఎంత స్థలమందు చక్కగా చేయబడు ఆయన ప్రార్థన చేస్తూ సొలొమోను అడుగుతాడో దేవుణ్ణి, దేవుడు కూడా దాన్ని ఓకే శాంక్షన్ అన్నట్లుగా చెప్తాడు. 7వ అధ్యాయం 15 వచనాన్ని ఈ చూస్తున్నాం. స్థలమందు ఈ చేయబడు ప్రార్థన స్థలమందు మీద చేయబడు ప్రార్థన మీద నా నా కనుదృష్టి కనుదృష్టి నిలుచును, నిలుచును, నా చెవులు దానిని నా ఆలకించును. చెవులు దానిని ఆలకించును. సొలొమోను ప్రార్థన చేశాడు మందిరంలో. ప్రభువా, ఎవరైనా ఈ మందిరం మీ దగ్గరికి వచ్చి చేతులు జోడించి, వారెవరైనా ఈ దేశస్థులైనా పరదేశస్థులైనా, అయ్యా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, మా మీద ఎవరి దృష్టి లేదు, ఒక్కసారి మా మీద, మా ప్రార్థనల మీద నీ కను దృష్టి, నీ చెవులను నిలుపు ప్రభువా అని అడిగితేనట ఆయన అంటున్నాడు, నా కను దృష్టి దాని మీద నిలుచును. అవును ప్రియులారా, మొదటిది దేవుని నమ్మిన మన మీద దేవుని సమాధానము నిలుస్తుంది. రెండవది దేవుని నమ్మిన మన మీద దేవుని కనుదృష్టి నిలుస్తుంది. అంటే మేలేదో కీడేదో, నిజమేదో అబద్ధమేదో దేవుడు చూసేవాడు. లోకం చూడకపోవచ్చు ప్రియులారా, లోకం చెప్పిందే నిజం అనుకోవచ్చు, లోకం ఏదనుకుంటే ఎవరు చెప్తే వాళ్ళ మాట నమ్మచ్చు. దేవుడు అలా కాదు ప్రియులారా. దేవుడు నిజానికి మాత్రమే, న్యాయానికి మాత్రమే కర్త అయినటువంటి దేవుడు ఆయన. మాట్లాడిన ప్రతి మాటను, చెప్పే ప్రతి అబద్ధాన్ని నమ్మేవాడు కాదు ఆయన. ఆయనకు తెలుసు నిజం. ఎందుకంటే తన యందు భయభక్తులు గల వారి మీద దృష్టి నిలిపే దేవుడు, నిజమును చూచే దేవుడు. కాబట్టి లేఖనం సెలవిస్తుంది, సమాధానము నిలిచి ఉంటుంది, ఆయన దృష్టి నిలిచి ఉంటుంది. మూడవది ఏమి నిలిచి ఉంటుందో చూద్దామా? కీర్తనల గ్రంథం 119వ కీర్తన. కీర్తనల గ్రంథము 119వ కీర్తన, చాలా చక్కటి మాట. 161వ వచనంలో ఉన్నది చూడండి ప్రియులారా. 119వ కీర్తన 161వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. ప్రభువునందు ప్రియులారా, మూడవది ఏమి నిలిచి ఉంటుంది అంటే వాక్య భయము హృదయమందు నిలిచి ఉంటుంది. చూడండి, ఏ భయము? వాక్య భయము. బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూస్తే ప్రియులారా, వాక్య భయము ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. మీరు చదవద్దులండి, ఆ వ్యక్తి తెలుసు కాబట్టి చెప్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయినటువంటి ఎవరైనా కొర్నేలి ఉన్నాడు. ఒక మాట చూడండి, కొర్నేలి ఎంతమందికి అధికారి? 100 మందికి పెద్ద. కొర్నేలి ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు అని, ధర్మకార్యాలు చేయవాడు ఎక్సెట్రా, తన గురించి మంచి సాక్ష్యం మనం చూస్తాం. ఈ కొర్నేలికి దేవుని దూత ప్రత్యక్షమై చెబుతుంది, నువ్వు యొప్పేకు మనుషులను పంపించి అక్కడ చర్మకారుని ఇంట దిగి ఉన్నటువంటి పేతురును పిలిపించుకొని దేవుని వాక్యం చెప్పించుకో అని అన్నాడు. బాగా వినాలన్నమాట, అర్థం చేసుకోవాలి. కొర్నేలి 100 మంది పైన అధికారిగా ఉన్నాడు అంటే తప్పనిసరిగా మంచి చదువుకున్నవాడై ఉంటాడు. 100 మంది మీద అధికారం అనేది, అతను ఒక శతాధిపతి అనేది సామాన్యమైన విషయం కాదు. అతను బాగా విద్యావంతుడై ఉంటాడు. ఇప్పుడు పేతురు యొప్పేలో ఉన్నాడు, పిలిపించుకున్నాడు. పేతురు ఏం చదువుకున్నాడు? మీకు తెలిసి ఏమైనా చదువుకున్నాడా? బైబిల్ చెప్తుంది, విద్య లేని పామరి. పేతురు చిన్నప్పటి నుంచి సముద్రం మీద చేపలు పట్టే దాంట్లో అనుభవం కలిగిన వాడు. విద్యావంతుడు కాదు. అందుకే అపోస్తుల కార్యం 4, 5, 6 అధ్యాయాలకు మనం వెళ్తున్నప్పుడు వారు విద్యలేని పామరులని పేతురు, యోహానుడు దేవుని వాక్యం ప్రకటిస్తుంటే, వీరు విద్యలేని పామరులు, వీళ్ళకి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మీరు 10వ అధ్యాయాన్ని చదువుతూ వస్తే, ప్రభునందు ప్రియులారు, 10వ అధ్యాయాన్ని చదువుకుంటూ చివరికి వస్తే, మొత్తం పైన పేతురు దగ్గరికి మనుషులను పంపించాడు కొర్నేలి. పేతురును పిలిపించుకున్నాడు. పేతురు ఇంటికి రాగానే 100 మందికి అధిపతి అయినటువంటి కొర్నేలి
సాగిలపడి పేతురు పాదాల చెంత పడ్డాడు. చూడండి, మీరు ఇంటికి వెళ్ళి నాకు చదవండి. పేతురు లేపి, నేను కూడా నీ వంటి మనుషుని లే అన్నాడు. ఇక్కడ నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, దైవజనుని దగ్గర విద్య ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుని మాటలున్నాయన్న భయం కొర్నేలిలో ఎంతుందో చూడండి. ఈ మాట నేను చదువుతున్నప్పుడు దేవుడు కూడా ఎవరినయ్యా చూస్తాడు అనంటే ఒక్క మాట చూడండి. మళ్ళీ నేను పేతురు గురించి వివరిస్తాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయము. ఎంత చక్కటి మాట అండి ఇది. 2వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తున్నాం. అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. ఎవరిని చూశాడు ఇప్పుడు దేవుడు? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై, దేవుని వాక్యము అంటే భయము కలిగిన వాడై ఉంటాడో వారి మీద దృష్టి నిలిపే దేవుడు ఆయన. కొర్నేలుని చూశాడు ప్రియులారా. కొర్నేలు సాగిలపడింది చొల్ల, బోర్లబడి నమస్కారం చేసింది చొల్ల. కొర్నేలులో ఉన్నటువంటి దేవుని వాక్యము ఎడల దీనత్వం, భయముని చూశాడు. దేవుని నమ్మిన ప్రియబిడ్డలారా, దేవుని దృష్టి నిలిచి ఉండాలి అనంటే వాక్యము ఎడల హృదయములో భయం ఉండాలి. వాక్యము హృదయమందు నిలిచి ఉండాలి. ఇంకా మీరు తర్వాత ఒకవేళ చదువుకోగలిగితే హోషేయ అనే రాజు ఉంటాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో ఉంటాడు. 34వ అధ్యాయములో దేవుని సేవకులు దేవుని వాక్యము హెచ్చరించగానే హృదయము మెత్తన చేసుకొని దేవుని స్తుతించడానికి వచ్చాడు హోషేయ అనబడే రాజు. అవును ప్రియులారా, దేవుడు ఎవరి మీద దృష్టి నిలుపుతాడు అనంటే వాక్యమును హృదయమందు భయపడే వారి ఎడల. ఇంకొక మాట కూడా చెప్తాను ప్రియులారా. కీర్తనల గ్రంథం 21వ కీర్తన 4వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 21వ కీర్తన 4వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని దానికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు. చూడండి ప్రియులారా, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. చాలు ప్రియులారా. మొదటిది దేవుని సమాధానము నిలిచి ఉంటుంది. రెండవది తను నమ్మిన బిడ్డల మీద ఆయన దృష్టి నిలిచి ఉంటుంది. మూడవది వాక్య భయము హృదయమందు నిలిచి ఉంటుంది. నాలుగవది సదాకాలము నిలిచే దీర్ఘాయువు నిలిచి ఉంటుంది. ఈరోజు ప్రార్థించేటప్పుడు చిన్న చిన్న బలహీనతలు వచ్చినప్పుడు మన హృదయాల్లో మనం కోరుకునేదేంటి? చచ్చిపోతామేమో అని. దేవా నన్ను దయతో జ్ఞాపకం చేసుకొని ఆయుష్ ఆరోగ్యమే ప్రభువా అని అడుగుతాం. ఇప్పుడు వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, ఆయుష్ నిలిచి ఉండాలి అంటే ఆయన ఇవ్వాలి. అందుకే అక్కడ కీర్తనాకారుడు అడిగాడట దేవుణ్ణి. 21 కీర్తన 4వ వచనంలో ఆయుష్ నిమ్మని వరమడుగగా. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. దావీదు అడిగింది ఏంటి? ఆయుష్ ప్రభువా అని అడిగాడు అంతే. కానీ దేవుడిచ్చే ఆయుష్ ఎలాంటిదంటే సదాకాలము నిలుచు. దేవుడు ఎంతకాలం ఉండమని కోరుకుంటున్నాడు? సదాకాలము నిలిచే దీర్ఘాయువును ఆయన ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మన మీద నిలిచి ఉండేది ఆయన నిలిపే ఆయుష్. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకంలో మనము నిలిచి ఉండేది కొంతకాలమే, మన కుటుంబాలు నిలిచి ఉండేది కొంతకాలమే. కానీ నిలిచున్నంత కాలము దేవుని సమాధానం ఉంటుంది.
నిలుచున్నంత కాలము హృదయమందు వాక్య భయము నిలిచి ఉండాలి. నిలుచున్నంత కాలము దేవుని దృష్టి నిలిచి ఉంటుంది. నిలిచి ఉన్నంత కాలము ఆయన సదాకాలము నిలిచి ఉండే ఆయుష్నిచ్చే దేవుడు. ఇంకొక మాట కూడా చెప్తాను, అందుకే రెఫరెన్స్ ఎక్కువ చెప్తున్నాను అనుకోవద్దు. 11వ అధ్యాయానికి వెళ్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. 11వ అధ్యాయము యెషయా గ్రంథం 2వ వచనాన్ని చూసి సందేశాన్ని మనం ముగిద్దాం. ప్రియులారా, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఏమి నిలుచుంటుందట? సదాకాలము. దేవుని ఆత్మ సదాకాలము నిలిచి ఉంటుంది ప్రియులారా. అందుకే బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, మొదటి రాజు అయినటువంటి సౌలుకు దయ్యం పట్టినప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాడు, దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప బలవంతుడున్నాడు, ఆయన పేరే సంసోను. సంసోను చాలా బలవంతుడు. కానీ ప్రియులారా, దేవుని ఆత్మ సంసోను మీదికి వచ్చినప్పుడల్లా కట్టబడిన చైన్లు సైతం జనుప నారను తెంపినట్టుగా తెంపేస్తాడు. దేవుని ఆత్మ తన మీదికి వచ్చినప్పుడు గుడికి ఆధారమైన స్తంభాలను ఆనుకొని పూర్తిగా స్తంభాలతో సహా గుడిని అంతటిని కూల్చేశాడు. దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించడమే కాదు, గొప్ప గొప్ప కార్యములను మనము చేయగలుగుతాం. అందుకే నిలిచి ఉండేవి ఇవి. ఏవేవి? దేవుని సమాధానము నిలిచి ఉంటుంది, దేవుని దృష్టి నిలిచి ఉంటుంది, దైవికమైన భయము హృదయం ముందు నిలిచి ఉండాలి. 4వది సదాకాలము నిలిచే దీర్ఘాయువు నిలిచి ఉండాలి. 5వది దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉండేటట్టుగా మనము దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. అవి నిలిచి ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరూ పడగొట్టలేరు. దేవుడు నిరంతరము సాక్షిగా నిలబడతాడు. తలలో ఉంచుతాం, కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, ఓ తండ్రి, ఇటు వాటితో మమ్మల్ని నింపి మీకు సాక్షిగా నిలబెట్టండి అని దేవుని యొక్క సహాయమును మనం కోరుదాం. ప్రార్థన చేద్దాం. మహిమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడువైన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఏవి నిలిచి ఉండేవో, ఏవి స్థిరమైనవో, ఏవి శాశ్వతమైనవో, ఏవి అశాశ్వతమైనవో మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రములు. అవును నాయనా, మీరు ఒక వ్యక్తిని సమాధానముతో నింపారు అంటే అతను పోగొట్టుకుంటే తప్ప అతని మీద నిలిచిన మీ సమాధానము దూరము కాదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మేము నిలిచుండే వాటిని స్వతంత్రించుకోవడానికి సహాయము చేయండి. ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.